नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णम् पाराद्यं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्ती सोच्छिष्टायां सजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्मै नम इदमिदं भूय एवास्तु भूयः अन्नवयல் புதுவை ஆண்டாள் அரங்கருக்கு பண்ணு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடி கொடுத்தாள் நற்பா மாலை பூமாலை சூடி கொடுத்தாளை சொல்லு சூடி கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடி அருள வல்ல பல்வளையாய் நாடு நீ வேங்கடவர்க்கென்ற விதி என்ற விம்மாற்றம் நாங்கடவா வண்ணமே நல்கு. 16వ பாசுரம். நாயகனாய் நின்ற நந்த கோபனுடைய கோயில் காப்பானே, கொடி தோன்றும் தோரண வாசல் காப்பானே, மணிக்கதவம் தாழ்திரவாய் ஆயிர் சிறுமியோமுக்கு அரை பறை மாயன் மணிவண்ணன் நன்னேலே வாய் நேர்ந்தான் தூயோமாய் வந்தோம் துயிலழப் பாடுவான் வாயால் முன்னும் முன்னும் மாத்தாதே அம்மா నీ నేసే కదవం నీకేలో రెంబావాయ్. పాసురం గురించి క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నందవ్రజంలో కృష్ణ సంశ్లేషం అనుభవించే గోపికలందరూ మేల్కొని నందగోపుని భవనానికి చేరుకున్నారు. ఈ ధనుర్మాస వ్రతంలో గోదాదేవి తెలియచేసిన నియమాలలో ఒకటి పెద్దలు ఆచరించిన వాటినే ఆచరిస్తామని. తమ పెద్దలు భగవానుని ఆశ్రయించినప్పుడు మహాపురుషుల ద్వారా ఆశ్రయించడం గోదాదేవికి తెలిసినది. దేవాలయానికి వెళ్ళినప్పుడు ముందుగా అక్కడి క్షేత్రపాలకులను సేవించి, తర్వాత ద్వారపాలకులను సేవించి, అమ్మవారిని సేవించి అప్పుడు ప్రధాన దైవాలను సేవిస్తారు. దీని ద్వారా భగవదుపాసనం చేసేవారు ఏ విధంగా సేవిస్తారో మనకు తెలియచేస్తున్నారు గోదాదేవి. శాస్త్రాల నుండి జ్ఞానాన్ని పొందే ఉత్తమ జాతిలో జన్మించి సంసార బంధములయందు జ్ఞానాన్ని శాస్త్రాలచే తెలుసుకుని దాని నుండి కర్మాచరణం చేసే భగవత్ప్రాప్తిని పొందాలనుకున్న వారికి భగవత్ప్రాప్తి ఎంతో కాలానికి కానీ లభించదు. అధ్యయనం, తాత్పర్య జ్ఞానం, అర్థనిర్ణయం, అనుష్ఠానం అనే వరుసలో వారు పయనించాలి. కానీ భగవంతుని పొందాలి. పొందనిదే ఉండలేము. వారిని పొందడానికి వాడే ఉపాయం అని నిశ్చయం గలవారికి ఆ భగవానుడి అనుగ్రహమే సాధనమై జ్ఞానాన్ని, ఆచరణాలను వారిచే ఆచరించేలా చేస్తాడు. అప్పుడు వారు ఆచరించేదే వైదిక విధానం అవుతుంది. మన గోపికలు శ్రీకృష్ణుని యందు నిరతిశయ ప్రీతి కలవారు కనుక వారి నడవడి శాస్త్రాలను అనుసరించి పరమాత్మ కటాక్షం చేతనే సాగుతున్నవి. ఆచార్యులను ఆశ్రయించనిదే భగవానుని ఆశ్రయించరాదు. వారిని ఆశ్రయించడానికి అహంకారం నశించిన మనస్థితి ఉండాలి. దానికి సత్పురుషుల సమాశ్రయనం ఆవశ్యకం. అందుకే గోపికలు 10 మంది మహాపురుషులను ఆశ్రయించి అహంకార రహితులై ఆచార్యుడైన నందగోపుని ఆశ్రయించడానికి ముందుగా వారి భవన పాలకులని, ద్వారపాలకులని ఆశ్రయిస్తున్నారు గోదాదేవి. ఫలమును ఇచ్చేవాడు భగవానుడే ఉండగా ఫలమును పొందాలి అన్న ఆశతో పరమాత్మయే ఉపాయము ఉపేయము అని కోరే జీవుడుండగా మధ్యలో ఆచార్యులెందుకు అని అనిపిస్తుంది. కానీ పరమాత్మ మన కర్మానుసారం మనకు శరీరం ఇచ్చి దాని చేత ఆచరించవలసిన విధానాలన్నీ శాస్త్రాల రూపంలో తెలిపాడు. తదనుసారంగా నడవని వారిని శిక్షించడం తన ధర్మంగా ఏర్పరచుకున్నాడు పరమాత్మ. అందుచేత పరమాత్మయే ఉపాయమని ఆశ్రయించినా కూడా జీవుడు చేసిన తప్పుల వలన స్వీకరించడు. మన తప్పులను మరిచిపోయేలా చేసే ఆచారుల వద్ద మనం ఉన్నప్పుడు అట్టి ఆచారుల ముఖం చూసి జీవుడు తప్పులను మరిచి అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. అందుచేతనే ఆచారులు ఎంతో అవశ్యమని గోదాదేవి తెలుపుతున్నారు. నాయగనాయి అనగా అందరికీ నాయకుడైన నందగోపుని భవనాన్ని కాపాడే భవనపాలక, మమ్మల్ని లోపలికి విడు,
జెండాతో ఒప్పుతున్న తోరణాలు కలిగిన ద్వారాన్ని కాపాడే ద్వారపాలక, మణులచే సుందరంగా ఉన్న ఈ తలుపు గడియను తెరువుము. ఆయర్ సిరుమియరోం, గొల్లపడుచులం మేము, మాకు భయపడడం ఎందుకు? మేము స్త్రీలము కదా, మా వల్ల ఏమి భయము అని గోదాదేవి ప్రశ్నించారు. అప్పుడు ద్వారపాలకుడు, శూర్పణఖ కూడా వనితే, ఆమె త్రేతాయుగంలో శ్రీరామునికి ఆపద రావడానికి ముఖ్య కారణం. అటువంటి రాక్షసే మీలాంటి గోపిక వేషంలో రావచ్చు కదా. పూతన గోపికగానే వచ్చి మా కృష్ణునికి హాని తలపెట్టింది అని ద్వారపాలకులు చెప్పగా, దానికి గోపికలు, ఆమె మాయలాడి కనుక అలా చేసుండవచ్చు, మేమింకా చిన్నవారం, ఇంతమంది కలిసి వచ్చాము, మా వలన భయం ఎందుకు అని అడిగారు. అందుకు ద్వారపాలకులు, ఒక్కరొచ్చినా సంఘాలుగా వచ్చినా భయపడవలసినదే, ఇంతకీ మీరు వచ్చిన ప్రయోజనం ఏంటి అని ద్వారపాలకులు అడిగారు. అందుకు గోదాదేవి, ధ్వని చేసే పర అను వాద్యమును ఇస్తానని మాయావి అయిన మణివర్ణుడైన శ్రీకృష్ణ పరమాత్మ నిన్ననే మాకు వాగ్దానం చేశారు. అందుచేతనే మేము ఈరోజు వచ్చాము. ఇతర ప్రయోజనాలను ఆకాంక్షించి కాకుండా పరిశుద్ధమైన భావంతో వచ్చాము. శ్రీకృష్ణ పరమాత్మను గానం చేసి మేల్కొల్పడానికి వచ్చాము. ఓ ద్వారపాలకులారా, ముందుగానే మీరు కాదు అని అనవద్దు. కరుణతో ప్రేమతో దగ్గరగా బిగుసుకు ఉన్న తలుపులను తెరిచి మమ్మల్ని లోపలికి పోనివ్వవలనని గోదాదేవి ద్వారపాలకుల్ని అర్థించింది. ఇప్పుడు పాసురాన్ని మరొక్కసారి అనుసంధానం చేసుకుందాం. நாயகனாய் நின்ற நந்த கோபனுடைய கோயில் காப்பானே, கொடி தோன்றும் தோரண வாசல் காப்பானே, மணிக்கதவம் தாழ்திரவாய் ஆயிர் சிறுமியரோமுக்கு அரை பறை மாயன் மணிவண்ணன் நன்னேலே வாய் நேர்ந்தான், தூயோமாய் வந்தோம் துயிலழப் பாடுவான், வாயால் முன்னம் முன்னம் மாத்தாதே அம்மா, நீலே கதவம் நீக்கேலோர் எம்பாவாய். ஆண்டாள் திருவடிகளே சரணம்.